నమస్కారం తిప్పరాజు రమేష్ బాబు గారు. నమస్కారం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ 3 రాజధానులకు సంబంధించినటువంటి విషయం తీసుకున్నారో, అంటే డెసిషన్ తీసుకోవడం జరిగిందో, అప్పటి నుంచి రకరకాల కథనాలు అయితే చూస్తున్నాం సార్ మనం. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో పంతం పట్టి కూర్చొని ఉన్నారు. అండ్ మొన్న 48 గంటల గడువు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. రాజీనామా చేయాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక సవాల్ కూడా ఆయన విసరడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు కూడా 14న విచారణ వాయిదా వేయటం జరిగింది. ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? అండ్ ఎలా ఉంటుందంటారు? ఈ 3 రాజధానులు అసలు సాధ్యం అంటారా? ఉంటుందా ఉండదా? ఏం చెప్తారు? బాబు గారికి నమస్కారం. బాబు గారిని సమర్థించే పత్రిక పచ్చ పిచ్చి మీడియాకి నమస్కారం. అయ్యా, రాజధాని రైతులకి వందనాలు. అమరావతి రాజధాని కోసము నిరాహార దీక్షలు చేస్తున్న వారికి కూడా సంఘీభావమే. అమరావతి కోసం మరణించిన వారు ఎవరైనా ఉంటే వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అమరావతి రైతులకు నాదొక చిన్న విన్నపం. అమరావతి రాజధానిగా చేయడం కోసమే మేము భూములు ఇచ్చామని మీరు అంటున్నారు. అమరావతి రాజధానిగా చేయడం కోసమే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నామని బాబు గారు అండ్ కంపెనీ అంటోంది. పచ్చ పిచ్చి మీడియా కూడా అంటోంది. అటువంటప్పుడు మొత్తం మీ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమినంతా రాజధాని నిర్మాణం కోసమే ఉపయోగించాలి కదా. అలా కాకుండా రాజధాని నిర్మాణం 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేదు. అంతేకాకుండా రైతుల దగ్గర నుంచి సేకరించిన దాదాపు 5,000 ఎకరాలని తన బంధువర్గానికి, బేనామీలకి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి, కొత్త పార్టీ నాయకులకి, కొత్త పార్టీల్లో ఉన్న మీడియా సంస్థల్లో పనిచేస్తున్నట్టు కొంతమంది పాత్రికేయులకి, పత్రికాధిపతులకి ఇచ్చేశారు కదా. బాబు గారు మీరు అలా ఎందుకు ఇచ్చారని ఒక్కసారి అడగండి. మీడియా మిత్రులారా మీరు అడగండి. రాజధాని రైతులారా మీరు కూడా నిలదీయండి బాబు గారిని. రాజధాని కోసం అని చెప్పి బీనామీలకి, బంధువర్గాలకి, బోగస్ కంపెనీలకి ఎందుకు ఇచ్చారు అని ఒక్కసారి బాబు గారిని కూడా నిలదీయండి. జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయడమే కాదు, ప్రభుత్వాన్ని నిలదీయడమే కాదు, వారిని కూడా నిలదీయండి. ఇన్సైడ్ ట్రేడింగ్ ఎందుకు చేశారు మీరు అని అడగండి. దాని మీద సిట్టు విచారణ జరుపుతోంది. కొంతమంది అధికారులను, తహసీల్దార్ ర్యాంక్ అధికారులను కూడా అరెస్టులు చేయడం కూడా జరిగింది. దాని మీద విచారణ పూర్తయ్యాక నిజాలు నిగ్గు తేలుతాయి. శివరామకృష్ణన్ కమిటీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని అస్సలు అమలే చేయలేదు. ఆయనే, శివరామకృష్ణన్ గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఆ స్టేట్మెంట్. ఐఆన్ క్యాపిటల్ లాస్ ఇన్ విజన్. The Andhra Pradesh Reorganization Act 2014 gives ample time for N. Chandrababu Naidu to concentrate on the larger issues that confront Andhra Pradesh rather than the bogged down by the issue of land for the capital, which seems to be the case now. హైదరాబాద్ రాజధానిగా 10 సంవత్సరాలు ఉంటే అక్కడ భూములు సేకరించి బీనామీలకి అమ్ముకోవడానికి, బీనామీలకి, బంధుమిత్రులకి కేటాయించుకోవడానికే దృష్టి సారించారు కానీ రాజధాని నిర్మాణానికి సమయాన్ని కేటాయించలేదు, రాజధానిని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోలేదు అని చెప్పి శివరామకృష్ణన్ గారి. అసలు రాజధాని ఎక్కడ ఉండాలి? అది ఎవరి పరిధిలోనిది? గమ్మత్ ఏంటంటే 1949లో నుంచి భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో భారతదేశ రాజధాని ఏది అన్నదే లేదు. అసలు క్యాపిటల్ అన్న పదమే లేదు. న్యూఢిల్లీ క్యాపిటల్ అన్న పదం లేదు అక్కడ రాజ్యాంగంలో.
ఆయన రాసిన రాజ్యాంగంలో న్యూఢిల్లీ క్యాపిటల్ అని లేదు. దాని మీద ఢిల్లీ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, తర్వాత సుప్రీం కోర్టులో కూడా విచారణ జరిగింది. Territorial nexus is a concept described in Article 245 of the Constitution of India that determines how legislative powers are divided. Article 245 provides inter alia that subject to the provisions of the Constitution, Parliament may make laws for the whole or any part of the territory of India, and the legislature of a state may make laws for the whole or any part of the state. రాజ్యాంగంలోని 245వ అధికరణం ప్రకారంగా రాష్ట్రానికి తన సరిహద్దుల్ని నిర్ణయించుకోవడానికి అవకాశం ఉన్నది. Thus, the Article 245 sets out of the limits of the legislative powers of the union and state from geographical angle. From the point of view of the subject matter of legislation, it is Article 246 which is important. 246. Notwithstanding anything in class 2 and 3, Parliament has executive power to make laws with respect of any matters enumerated in list 1 of the 7th schedule of in this constitution referred to as the union list. Anunadi. So, దీని ప్రకారంగా ఢిల్లీ గవర్నమెంట్, అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేసింది. రిట్ పిటిషన్ నెంబర్ 179 పిటిషన్ సివిల్ 175 of 2016, రిట్ పిటిషన్ నెంబర్ 539 of 1986, సివిల్ అప్పీల్ నెంబర్ 2360 of 2017, Civil Appeal 2359, Civil Appeal 2363, Civil Appeal 2362, Civil Appeal 2358, Civil Appeal 2361, Criminal Appeal 277 of 2017, 2364. Delhi Rajdhani kaadu. Capital is not defined by any law in Constitution of India. Capital is not defined by any law. Tomorrow the center can decide to move the capital to somewhere else. The Constitution also does not say the capital is to be the Delhi only. Ani 5 judge bench Dharmasanam, Supreme Court Dharmasanam, Chief Justice Deepak Misra and Justices A.K. Sikri, Justice A.M. Kanvilkar, Justice Y.V. Chandrachud and Justice Ashok Bhushan గారి ముందు ఈ వాద ప్రతివాదనలు జరిగాయి. Okay. Article 254 of the Constitution of India. If any provision of the law made by the legislature of a state in repugnant to any provision of law made by Parliament, which Parliament is competent to enact, or to any provision of an existing law with respect to one of the matters enumerated in the concurrent list, then subject to the provision of class 2, the law made by Parliament, whether passed before or after the law made by the legislature of such state, or as the case may be, the existing law shall prevail, and the law made by the legislature of the state shall, to the extent of the repugnacy, be void. రాష్ట్రాలకి చట్టాలు చేసే అధికారం ఉంది. ఒకవేళ అది కాదు అని అనుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రం తప్పు చేసింది కనుక మేము కేంద్రం చేస్తాము అని చెప్పి చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు కేంద్రము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో సఖ్యతగానే ఉంది కదా, ఎందుకు చర్యలు తీసుకుంటుంది? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గెజెట్లో అమరావతి 31 జూలై నాడు యాక్ట్ 27 of 2020 అండ్ యాక్ట్ నెంబర్ 28 of 2020 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో ఉన్నది. ఆ విచారణ సందర్భంగా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ని చదవాలి. అయినా మీడియా మిత్రులారా, వెంకటేశం గారు, మూర్తి గారు, కృష్ణ గారు, సాంబశివ్ గారు, అయ్యా దిగ్గజ విశ్లేషకులు హరిఓం గారు, ఏ కాలంలో కోటేసుకోవాలో తెలియని శ్రీనివాస్ గారు,
పచ్చ పార్టీని సమర్థించే విశ్లేషకులారా 13203 of 2020, 13204, 13206, 13206 of 2020. Honorable Sri Justice M. Satyanarayana Murthy, Honorable Justice Rakesh Kumar, Honorable Justice A.V. Shasasai, వీరందరూ ఇచ్చింది ఏమిటయ్యా అంటే జడ్జిమెంట్లో accordingly, while directing to list the aforesaid writ petitions which are connected with the same issue on 14th of this month, the respondents are directed to maintain status quo as on today till then put up on 14/8/2020. ఈ 4 లైన్లు చివరిలో ఉన్నాయి. ఆ 4 లైన్లు చదవరు వీళ్ళు. స్టే ఇచ్చింది హైకోర్టు అంటారు. స్టేకి స్టేటస్ కోకి తేడా ఉన్నది. యథాతథ స్థితిని కొనసాగించండి అనడాన్ని స్టేటస్ కో అంటారు. స్టే అంటే నిలిపివేయడం అన్నమాట. ప్రస్తుత పరిస్థితికి నిలిపివేయడం జరిగింది అని. స్టేకి స్టేటస్ కోకి తేడా ఇది. మిస్టర్ మూర్తి గారు, వెంకటకృష్ణ గారు, సాంబశివ గారు, శ్రీనివాస్ గారు, కాంత్ గారు అని ఉంటారు. ఆయన 9వ నెంబర్లో ఉంటారట ఆయన. ఇది స్టేటస్ కో అంటారు. Government of India, Ministry of Home Affairs, in the High Court Judicature of Andhra Pradesh at Amravati, writ petition number 206/22 of 2018. Government of India, Andhra Pradesh High Court లో ఒక అఫిడవిట్ దాఖలు చేసి, ఆ అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు సెక్షన్ 92 of the Andhra Pradesh Reorganization Act 2014, 12th schedule, it is submitted that almost all the provisions under section 92, 12th schedule of the Andhra Pradesh Reorganization Act 2014 have been implemented. 2014 ఆంధ్ర విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరిగింది, ఇంప్లిమెంట్ చేయటం జరిగింది అని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ అఫిడవిట్లో సబ్మిట్ చేసింది. షెడ్యూల్ 93 of the Andhra Pradesh Reorganization Act, 13th schedule, it is submitted that the provisions under section 93 of the Andhra Pradesh Reorganization Act 2014 relating to setting up of infrastructural projects and educational institutes have long gestation period for which a time period of 10 years has been prescribed in the act. 10 సంవత్సరాలు హైదరాబాద్ని రాజధానిగా ఉంచడం కోసం అని చెప్పి అనుమతిస్తే కర్రకట్టకి ఎందుకు పారిపోయారు బాబు గారు? రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇది. అది కేంద్రం ఇండైరెక్ట్ గా అడిగింది బాబు గారిని. సెక్షన్ 94. Further, the new section 32 AD has been inserted in the act to provide for additional investment allowance 15% of the cost of specified plant and machinery acquired and installed by any person during the period. ఆఖరి పేరాలో, లాస్ట్ పేరాలో, for the aforementioned facts and circumstances, it is respectfully submitted that this Honorable High Court may be pleased to dismiss the above writ petition. ఇది ఈ పేర ఎందుకు చదవట్లేదు మూర్తి గారు, సాంబ గారు, వెంకటకృష్ణ గారు, విశ్లేషకులు హరి గారు, రాజు గారు? ఈ పేర మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 17వ పేర. అది హైకోర్టుకి సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ లో 17వ పేరా. ఫర్ ద ఎఫోర్ మెన్షన్డ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ దిస్ ఆనరబుల్ కోర్ట్ మే బి ప్లీజ్డ్ టు డిస్మిస్ ది అబౌవ్ రిట్ పిటిషన్ విత్ కాస్ట్ అండ్ పాస్ సచ్ అదర్ ఆర్డర్స్ యాజ్ డీమ్డ్ ఫిట్ అండ్ ప్రాపర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ బిఫోర్ సైన్డ్ 5th August 2020 నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సబ్మిట్ చేసింది. అంటే ఆ రిట్ పిటిషన్ కొట్టేసేయండి, రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వానిదే, మాకు సంబంధం లేదు, కేంద్రానికి సంబంధం లేదు అని చెప్పించింది కదా. సరే, చాలా అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇది, చాలా అద్భుతమైన జడ్జిమెంట్ ఇది. నేను చెప్పేది
ఓకే. సుప్రీం కోర్టులో 2/6/2020 నాడే, ఇది 2 నెలల క్రితమే, ఈ సంవత్సరంలోనే 2/6/2020 నాడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వర్చువల్ కోర్ట్ నెంబర్ 5లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కోరం, బెంచ్ కోరం, హానరబుల్ మిసెస్ జస్టిస్ ఆర్ భానుమతి, హానరబుల్ మిసెస్ జస్టిస్ ఇందూ మల్హోత్రా, హానరబుల్ మిస్టర్ జస్టిస్ అనిరుద్ధ బోస్, ముగ్గురు, హానరబుల్ మిసెస్ జస్టిస్ ఆర్ భానుమతి, హానరబుల్ జస్టిస్ ఇందూ మల్హోత్రా, హానరబుల్ మిస్టర్ జస్టిస్ అనిరుద్ధ్ బోస్, పిటిషనర్ ఇక్షిత్ సింఘాల్, పిఎస్ త్రిపాఠి, ఏఏ కలేబుద్దే, ముఖేష్ కుమార్ సింగ్. పిటిషనర్స్ సురేందర్ సింగ్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 426 of 2020, రిట్ పిటిషన్ నెంబర్. అందులో రాజధాని గురించే ఉన్నది. ఉత్తరాఖండ్ ఒక రాజధానిని, గైర్ సైనా అనే ప్రాంతాన్ని రాజధానిగా డిక్లేర్ చెయ్యండి అని సురేందర్ సింగ్ రాణా అయిన వ్యక్తి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో పిటిషన్ వేశారు. గైర్ సేనా అనే ప్రాంతాన్ని రాజధానిగా డిక్లేర్ చేయండి అని. అది ఆల్రెడీ రాజధానిగానే రాష్ట్ర ప్రభుత్వమే డిక్లేర్ చేసింది. శాసనసభ సమావేశాలు, వేసంకాలం సమావేశాలు అక్కడ జరుపుతాము అని. వాళ్ళకి డెహ్రాడూన్ రాజధానిగా ఉంది. రెండో రాజధానిగా పెట్టుకుంటే దాన్ని చేయమని అడిగితే సుప్రీంకోర్టు ఆర్డర్, ది కోర్ట్ ఈస్ కన్వీన్డ్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్. వీ హ్యావ్ హెడ్ ఇక్షిత్ సింఘాల్ ల్యాండ్ కౌన్సిల్ appearing for the petitioner. In this writ petition filed under Article 32 of the Constitution of India, the petitioner seeks direction to the respondent state of Uttarakhand to declare the Gair Sena as capital of the state of Uttarakhand and also declare Pratap Nagar as new district. Gair Sena ni ఉత్తరాఖండ్ రాజధానిగా డిక్లేర్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుని ప్రార్థించారు. దానికి ఏమందంటే సుప్రీంకోర్టు, ఇన్ అవర్ కన్సిడర్డ్ వ్యూ దీస్ ఆర్ ద పాలసీ డెసిషన్స్ రిగార్డింగ్ విచ్ ద కోర్ట్ కెనాట్ ఇష్యూ ఎనీ డైరెక్షన్స్. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వలేము మేము. క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇది. ఇది 2 నెలల క్రితమే, కొత్త జడ్జిమెంట్, పాత జడ్జిమెంట్ కూడా కాదు ఇది. 2/6/2020 నాడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇది. ఏది మన హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నప్పటి నుంచే ఉన్నాయి ఈ కేసు. దీనికి జడ్జిమెంట్ వచ్చింది ఆ రోజు నాడు. ది రిట్ పిటిషన్ ఫైల్డ్ అండర్ ఆర్టికల్ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ డిస్మిస్డ్ యాజ్ డివైడ్ ఆఫ్ మెరిట్. పిటిషన్ ని డిస్మిస్ చేశామన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. బాబు గారు, చంద్రబాబు గారు చూడండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తేల్చే చెప్పేసి. SC rejects plea seeking to declare Gair Sena as capital of Uttarakhand. Dismissed the petition. The High Court Judicature of Andhra Pradesh లో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పేరా నెంబర్ 5 రిట్ పిటిషన్ నెంబర్ 206/22 of 2018 లో కేంద్ర ప్రభుత్వము గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సబ్మిట్ చేసినటువంటి ఎఫిడవిట్ లో 5వ నెంబర్ పేరా. బాగా చదవండి సార్. కృష్ణ గారు, సాంబ గారు, శ్రీనివాస్ గారు, శ్రీహరి గారు, రాజు గారు, అఫిడవిట్ లో 5వ నెంబర్ పేరా. It is respectfully submitted that a similar writ petition is filed before the Honorable Supreme Court of India, writ petition number 132 of 2018, with similar reliefs, and the same is pending adjudications before the Honorable Supreme Court. The averments
pertaining to the discussions by the honorable members of the Rajya Sabha in the proceedings of the Rajya Sabha cannot be subject to resolutions before this honorable court. In view of the express bar provided by the Article 122 of the Constitution of India, రాజ్యాంగంలోని 122వ అధికరణ ప్రకారంగా రాజ్యాంగంలోని 122వ అధికరణ ప్రకారం 122 పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ శాసనసభ చట్టసభల్లో శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ జరిగిన చర్చల వివరాలని మీద కోర్టులు చర్యలు తీసుకోలేవు, అవి కోర్టుకు సమర్పించాల్సిన అవసరము లేదు రాజ్యాంగంలోని 122 సెక్షన్ ప్రకారం. యనమల రామకృష్ణుడు గారు మీరు స్పీకర్గా ఉన్నప్పుడు ఏం చెప్పారు? యనమల రామకృష్ణుడు గారు మీరు కూడా అదే విషయాన్ని చెప్పారు కదా స్పీకర్గా ఉన్నప్పుడు. శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని 1997లో యనమల గారు ఇచ్చారు, రూలింగ్ ఇచ్చారు. అది ఈ రోజు కూడా అమల్లోనే ఉంది. మరి యనమల గారు కానీ ఆయన గురువు గారు చంద్రబాబు గారు కానీ శాసనసభ నిర్ణయాలపై కోర్టుకి ఎందుకు వెళుతున్నారు? చెప్పండి బాబు గారు, చెప్పండి. యనమల రామకృష్ణుడు గారు మీరు స్పీకర్గా ఉన్నప్పుడు ఇచ్చిన రూలింగే అది. శాసనసభ వ్యవహారాలపై కోర్టు జోక్యం చేసుకోరాదని చెప్పి స్పష్టంగా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చాలా వివరంగానే చెప్పారు. రాజధానిని ఫ్రీ జోన్గా చేస్తానని, వికేంద్రీకరణ లక్ష్యంగా 3 ప్రాంతాలనే సమగ్రంగా అభివృద్ధి చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వికేంద్రీకరణ బిల్లును చంద్రబాబు అసెంబ్లీలో సెలక్షన్ కమిటీకి పంపమని అసలు ఎందుకు అడగలేదు? 3 రాజధానుల బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపమని ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అడగాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అడగలేదు? శాసనసభలో శాసన మండలిలోనే ఎందుకు అడిగారు? సెలెక్ట్ కమిటీకి పంపాలి అని అన్నప్పుడు శాసనసభలో అయితే శాసనసభలో, శాసన మండలిలో అయితే శాసన మండలిలో ఓటింగ్ జరుగుతుంది. అప్పుడు శాసనసభలో అయితే స్పీకర్ గారు, శాసన మండలిలో అయితే చైర్మన్ గారు సెలెక్ట్ కమిటీకి పంపుతారు. శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ సెలెక్ట్ కమిటీకి పంపమని అడగలేదు 3 రాజధానుల బిల్లు మీద. శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపమని అడగడం జరిగింది. ఓటింగ్ జరగలేదు, నిరవధికంగా వాయిదా పడింది శాసన మండలి. కనుక సెలెక్ట్ కమిటీని అపాయింటే చేయలేదు కదా, సెలెక్ట్ కమిటీయే లేదు కదా. సెలెక్ట్ కమిటీ లేనప్పుడు సాక్షాత్తు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తప్పుడు అఫిడవిట్లు ఫైల్ చేసిన ఎవరైతే ఫైల్ చేశారో అటువంటి వాళ్ళ మీద, దాని మీద చర్చలు జరుపుతున్నారు కదా విశ్లేషకులు, పచ్చ పిచ్చి కొట్టాలు, వాళ్ళ మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పి వేయాల్సి వస్తుంది. సెలెక్ట్ కమిటీ దగ్గర పెండింగ్ లో ఉంది అని చెప్తున్నారు. సెలెక్ట్ కమిటీయే లేనప్పుడు కమిటీ దగ్గర పెండింగ్ లో ఎలా ఉంటుంది? హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో తప్పుదో పట్టిస్తున్నారు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని. రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అనుకూలమే. ఎవరైనా చెప్పింది పూర్తిగా అనుకూలమని ఎప్పుడు చెప్పారు ఆయన? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజధాని అమరావతికి పూర్తిగా అనుకూలమని చెప్పలా. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో రాజధానిని నిర్మిస్తామని అంటే నాకు అభ్యంతరం లేదు అన్నారు. రైతుల దగ్గర నుంచి గుంజుకుంటాము, రాత్రిళ్ళు ఇవ్వనన్న రైతులు ఇళ్ళని పొలాలను తగలబెడతాము, అలా చేసి రాజధానికి 30,000 ఎకరాలు సాధిస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు చెప్పలా. వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా ఇస్తున్నారని చెప్పారు. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటామని చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అమరావతి రాజధాని రైతులకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ. అలా చెప్పకుండా రైతుల దగ్గర నుంచి పచ్చటి పొలాలని తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టింది నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అక్టోబర్ 15, 2015 లేఖ రాశారు. ఆ లేఖ ఇది. ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానాలు పలుకుతాం అని మీరు ప్రకటించడాన్ని ప్రసార సాధనాల ద్వారా చూశాను.
నాకు మీరు ఏ ఆహ్వానాలు పంపవద్దు. మీరు ఆహ్వానం ఇచ్చినా జగన్ రాలేడు అని ఆ తర్వాత నా మీద ఒక బండ విసరద్దు. మీరు మీ ఆదేశాల మేరకు మీ అరడజన మంత్రులు చేయబోయేది అదే అని ఈ పార్టీకి నాకు రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. ఈ కార్యక్రమానికి రాకపోవడానికి కారణాలు ప్రజలకి ఇష్టం లేకపోయినా బలవంతంగా మీ అధికారాలను ఉపయోగించి రైతుల భూములు లాక్కొని వారి ఉసురు మీద రాజధాని కడుతున్నారు. రైతుల భూములు లాక్కొని వారి ఉసురు మీద రాజధాని కడుతున్నారు. 3 పంటలు పండే మాగాణి భూముల్ని పూలుంగు పేరిట రైతుల మెడ మీద కత్తి పెట్టి లాక్కున్న మీ వైఖరికి వ్యతిరేకంగా ఎప్పటికీ మేము పలు సందర్భాలలో దీక్షలు చేసినా నిరసనలు తెలిపినా మీ తీరు మారలేదు. అందుకనే రాదలుచుకోలేదు. శంకుస్థాపనకి, అమరావతి శంకుస్థాపనకి రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30, సెక్షన్ 144 ఎందుకు అమలు చేశారు సార్? బాబు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వచ్ఛందంగా రైతులు ఇస్తే 144 సెక్షన్ 30 ఎందుకు అమలు చేయాల్సి వచ్చింది? ప్రజలు ఆనందంతో ఉంటే ఈ సెక్షన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అక్కడ నిషేధిత సెక్షన్లు గత సంవత్సర కాలంగా 1 సంవత్సరం పాటు 144 సెక్షన్ అమలు చేశారు. ఎంత దారుణం ఇది! ప్రజల డబ్బును దుబారా చేస్తూ మీరు ఒక్కరోజు తతంగాన్ని జరిపేందుకు ప్రజల డబ్బు దాదాపు 400 కోట్ల రూపాయలు బుడిదుపాలు చేస్తున్న మీ తీరుకి నిరసనగా నేను అమరావతి శంకుస్థాపనకు రాదలుచుకోలేదు. చివరగా మాట, రాజధాని నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. మీరు శంకుస్థాపన చేస్తున్నది ప్రజల రాజధాని కాదు, పేద ప్రజల రాజధాని అసలే కాదు. అది మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, లక్షల కోట్ల అక్రమ సంపాదనకి, విదేశాలకు, విదేశీ కంపెనీల ద్వారా లక్షల కోట్లు తరలించడానికి, రైతుల కడుపు కొట్టడానికి మీరు చేస్తున్న శంకుస్థాపన. కాబట్టే ప్రజలందరి తరఫున ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నా. ఇట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు. ఇదే ఆయన రాసిన లేఖ. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించేశారని ఎలా చెప్తారు సార్? బాబు గారు మరొకటి, పచ్చపిచ్చి గొట్టాలు అన్ని మీరు ఎన్నికల ప్రచారంలోనే బాబు గారు చెప్పారు, జగన్ వస్తే రాజధాని బంద్, అమరావతి ఆగిపోతుంది, పోలవరం ప్రాజెక్టు అంతే, వీటిని అడ్డుకోవాలని కేసీఆర్ కుయుక్తులు. కేసీఆర్కి ఏం సంబంధం బాబు? పోలవరం ప్రాజెక్టు కేసీఆర్ అడ్డుకుంటాడా? అమరావతి డెవలప్మెంట్ని కేసీఆర్ అడ్డుకుంటున్నాడా? అయినా జగన్ వస్తే హెచ్చరిక, జగన్ వస్తే రాజధాని బంధు, అమరావతి ఆగిపోతుంది. మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పారన్న. అయినా సరే ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చి 151 సీట్లు గెలిపించారు కదా. అమరావతి ప్రాంతమైన గుంటూరు జిల్లాలో కేవలం 2 సీట్లే గెలవగలిగారు కదా మీరు. అయినా బుద్ధి రాలేదా మీకు బాబు గారు? మిమ్మల్ని సమర్థించే పచ్చ పిచ్చి కొట్టాలకు కూడా బుద్ధి రాలేదా? ఇది మీదే, నేను చెప్పలేదు. సాక్షాత్తు మీకు మద్దతు తెలిపే పచ్చ పిచ్చి పత్రికల్లో వచ్చిందే ఇది. రాజధాని రైతుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారే. రైతులకి ఏమేమి హక్కులు ఉన్నాయో అవన్నిటిని సిఆర్డిఏ బిల్లులో పెట్టాలి కదా. రాజధానికి సేకరించినప్పుడు సిఆర్డిఏ బిల్లుల్లో పెట్టలేదు రైతులకి ఏమేమి హక్కులు ఉంటాయనేది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సిఆర్డిఏ బిల్లును ఒకసారి చూస్తే ఆ బిల్లులో రైతులకు, రైతు కూలీలకు, అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించిన హక్కుల గురించి ఎక్కడా లేనే లేదు. ప్రభుత్వానికి ఉన్న అధికారాల గురించి మాత్రమే సిఆర్డిఏ బిల్లులో పెట్టడం జరిగింది. రాజబాబు రాజధాని రైతుల్ని మోసం చేసింది బాబే. బాబు గారు చెప్పుకుంటానికి సిగ్గు ఉండాలి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 9 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కుప్పం నియోజకవర్గం నుంచి గెలిచి, నేను ఇన్నేళ్ళు అక్కడ శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఉన్నా కూడా
కుప్పం వెనుకబడే ఉంది అని చెప్పుకున్నారు. మీ నియోజకవర్గాన్ని వెనుకబడేటట్లు చేసిన మీరు రాజధానిని డెవలప్ చేస్తానంటే ఎలా బాబు గారు? ప్రజలు ఎలా నమ్ముతారు? గ్రాఫిక్స్ చూపించారు, కుప్పం వెనకబడే ఉందని చెప్పి సాక్షాత్తు మీ అంతటా మీరే ఒప్పుకున్నారు బాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పలేదు, మీ అంతటా మీరే చెప్పుకున్నారు. మరి 14 ఏళ్ళుండి ముఖ్యమంత్రి కాబట్టి ఏం పీకారు? ఎవరు పీకారు? మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడం చేత కాని వాళ్ళు మీరు రాష్ట్రాన్ని కానీ అమరావతిని కానీ డెవలప్ చేస్తాను, అభివృద్ధి చేస్తానని నమ్మేందుకు ఎవరున్నారు ఇక్కడ? చెప్పిన టైంకి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కేసీఆర్ గారు చూడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. అది మగతనం అంటే. బేనామీలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవటానికి వాటి రేట్లు అంచనాలు పెంచడానికి కోసం అని చెప్పి పోలవరం ప్రాజెక్టునే పూర్తి చేయలేదు. ఆఫ్టర్ ఆల్ రాజధాని పక్కనే ఉన్న విజయవాడలో కనకదుర్గ వారధిని నిర్మించలేకపోయినోడు రాజధాని నిర్మిస్తావా బాబు నువ్వు? 48 గంటలు టైం ఇస్తానంటావా? 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజలు టైం ఇస్తే బీనామీల పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవటానికి, సొమ్ములు సంపాదించుకోవటానికి సరిపెట్టేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, శాసనసభ్యులకి 48 గంటలు టైం ఇస్తున్నా రాజీనామా చెయ్యండి. ఏంది నువ్వు ఇచ్చేది? టైం 48 గంటలు ప్రజలు ఇచ్చారు 5 ఏళ్ళు పరిపాలించడానికి. నువ్వెవడో రాజీనామా చేయమంటానికి? 48 గంటల్లో రాజీనామా చేసింది. దమ్ము ధైర్యము ఉంటే కుప్పానికి నేను ఏం చేయలేకపోయాను, సిగ్గుతో తలదించుకుంటున్నాను, కుప్పం ప్రజలకి క్షమాపణలు వేడుకుంటున్నాను అని చెప్పి నీ నియోజకవర్గానికి నువ్వు రాజీనామా చేసి మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ చేయన తప్పులను మన్నించండి, ప్రతిపక్ష నాయకుడిగా అయినా సరే మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెయ్యి. రాజధాని నీకు కళ, నిన్ను నమ్ముకున్న బీనామీలకి కళ. అందుకనే మీ పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యులు గారు మనం కలలేవన్నా కంటే మనమే సాకారం చేసుకోవాలి కానీ వేరే వాళ్ళు సాకారం చేయాలి. నువ్వు చంద్రబాబు నాయుడు గారు కళల కంటే జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేయాలంటే ఎలా కుదురుతుంది? మనం కన్న కళలు మనమే సాకారం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేయగలుగుతాడు? మనం ఏ కళ కన్నామో ఆయనకి ఎలా తెలుస్తుంది? కేసినేని నాని గారి ట్వీట్ ఎంత చక్కగా చెప్పాడండి పాపం. మన కళలను మనమే సాకారం చేసుకోవాలి, మన కళలు ఎదుటివారు సాకారం చేయాలని కోరడం అవివేకం. అమరావతి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కళ, చంద్రబాబు నాయుడు గారి కళ. అది సాకారం అవ్వాలంటే 2024లో టీడీపీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా పార్టీలు అందరూ పాటుపడాలి. మీడియా సమావేశాల వల్ల, జూమ్ సమావేశాల వల్ల, ప్రెస్ స్టేట్మెంట్ల వల్ల ప్రయోజనమే లేదు. ఇది కేసినేని నాని గారు మీ పార్లమెంటు సభ్యుడే చెప్పారు. అమరావతికి చేకొడితే మా రాజీనామాలు, మా పదవులు మీరే ఉంచుకోవచ్చు. జగన్ బాబు పంపర్ ఆఫర్, పంపర్ ఆఫర్. కేసీఆర్ గారిని చూసి నేర్చుకో. ఉద్యమం అంటే ఎలా చెయ్యాలో. 2001లో పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు 54 సార్లు ఉప ఎన్నికలు వచ్చినాయి. పదవులను తునప్రాణంగా వదిలిపెట్టేశారు, రాజీనామాలు చేశారు, మళ్ళీ గెలిచారు. కేసీఆర్ గారు పార్టీ కేంద్ర మంత్రి పదవి కూడా రాజీనామా చేశాడు కేసీఆర్ గారు. ఉద్యమంలో ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అమరావతి సాధన కోసము రాజీనామా చెయ్యలేవా బాబు? జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీ వాళ్ళని రాజీనామా చేసేయమని అడగడానికి సిగ్గుగా లేదా? చంద్రబాబు గారు ఎవరు? ఆయన లోకేషన్ గారంట. మరి ముద్దుగా కూడా అప్పుడప్పుడు పప్పు అని పిలుచుకుంటారేమో ఎవరో కొందరు. రాష్ట్ర రాజధాని మధ్యలో ఉండాలి. రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మధ్యలో ఉందా హైదరాబాదు? శ్రీకాకుళం వాడికి, ఇచ్చాపురం వాళ్ళకి 900 కిలోమీటర్లు కదా. మీ నాన్నగారి ప్రాతినిధ్యం, ముఖ్యమంత్రి గారి ప్రాతినిధ్యం వహించిన కుప్పం 750 కిలోమీటర్ల దూరంలో ఉంది కదా హైదరాబాదు. అమెరికా రాజధాని వాషింగ్టన్ DC, అది మధ్యలో ఉందా? వాషింగ్టన్ DC కంటే న్యూయార్క్ చాలా బాగుంటుంది.
న్యూయార్క్ రాజధాని చేయమని అడగలేదు అక్కడ వాళ్ళు. బెంగళూరు మధ్యలో ఉందా? చెన్నై రామేశ్వరానికి చెన్నైకి 770 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రెండు 2019 ఎన్నికల్లో ఏప్రిల్ 11 అయితే ఏప్రిల్ 11 నాడు ఎలక్షన్లు జరిగితే ఏప్రిల్ 9 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 5 లక్షల మెజారిటీతో నన్ను గెలిపించండి. అసలు ఓటర్ల మొత్తమే జనాభా మొత్తమే 3 లక్షలు. 5 లక్షల మెజారిటీతో గెలిపించమని అడుగుతున్నాడు. అంటే పక్క నియోజకవర్గ ప్రజలు లేకపోతే పక్క రాష్ట్ర ప్రజలు పక్క జిల్లా ప్రజలు వచ్చి ఓటేసేయాలా లోకేష్ బాబు నీకు? మంగళగిరిని మంగళగిరి అంటమే రాదు. కుల పెంచి మత పెంచి అవినీతి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీనే. అవునా కాదా తమ్ముళ్ళు అని 2014 ఎన్నికల్లోనే అన్నారు లోకేష్ బాబు గారు. మీరు మీ అంతటి మీరే అన్నారు, నేను అనలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనలేదు. కుల పిచ్చి మత పిచ్చి అవినీతి పార్టీ ఏదైనా ఉంటే అది ఒక్క టీడీపీనే. అవునా కాదా తమ్ముళ్ళు అని బహిరంగ సభలో అడిగారు మీరు. లోకేష్ బాబు గారు సైకిల్ గుర్తుకి ఓటేస్తే, సైకిల్ పార్టీకి ఓటేస్తే ఉరి తీసుకున్నట్లే అని బహిరంగ సభలో అన్నారు కదా బాబు లోకేష్ బాబు గారు. జయంతికి వర్ధంతికి కూడా తెలీదు. మీరు కూడా 3 రాజధానుల గురించి మాట్లాడటమేనా? హాస్యాస్పదం. ఆఖరిగా చివరిగా వస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మధ్య మతాల కులాల మనోభావాలపై చిచ్చు పెడుతూ ఒక అశాంతి వాతావరణాన్ని కల్పించడానికి కృషి చేస్తున్నటువంటి తెలుగు దొంగల పార్టీ నాయకుల్ని, ఆ పార్టీకి సమర్థించేటువంటి పార్టీల నాయకుల మీద, అలాగే ఆ పార్టీకి పూర్తి సంపూర్ణ సహకార మద్దతునిస్తున్నటువంటి ఆనాడు, చంద్రజ్యోతి, పచ్చ పిచ్చి గొట్టాలు, ఆ గొట్టాలలో పనిచేసే పాత్రికేయులు అని చెప్పుకుంటూ పార్టీకి బాజా బజాయిస్తున్నటువంటి వాళ్ళ మీద, వారి ఆస్తుల మీద బాబు గారితో సహా అందరి ఆస్తుల మీద కూడా సిబిఐ ఈడీ విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగు ప్రజలకి బాబు గారు అండ్ కో చేసిన అవినీతిని బయట పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అమరావతి రైతులారా, ఆత్మహత్యలు చేసుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు సహృదయులే. మీ సమస్యలకి సరైన పరిష్కారము, చక్కటి పరిష్కారం జరుగుతుంది. మీ భూముల విలువ ఎక్కడ తగ్గదు. అది శాసన రాజధానిగానే ఉంటుంది, అసెంబ్లీ అక్కడే ఉంటుంది. ఒక హైకోర్టు తరలింపుకే కొంచెం బ్రేక్ పడి ఆలస్యం అవ్వచ్చేమో కానీ 3 రాజధానులు కూడా ఏర్పాటు జరగడం ఖాయం ఖాయం ఖాయం, ముమ్మాటికి ఖాయమే. జై హింద్.